cervical spondylosis, C1 C7 compression, thoracic spondylosis, T1 T12, lumbar spondylosis, L1 L5, disc bulge, L4 L5, disc degeneration, disc prolapse. ముఖ్యంగా L4 L5 వంటి సమస్యలకు ప్రత్యేక వసతులతో పంచకర్మ వర్మ చికిత్స ద్వారా అన్ని సమస్యలకు ఆపరేషన్ చేయకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ పేషెంట్కి అర్థమవుతుంది మోకాళ్ళకి బాగా ట్రీట్మెంట్కి థెరపీ అనేది చూస్తున్నారు, కాళ్ళు కూడా బాగా వాచిపోయి ఏంటి మేడం దీనికి ఏం థెరపీ చేస్తున్నాను? ఈమెకి నీ పెయిన్ ఉందండి, దీన్ని మనం లేపనము అంటారనమాట. పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఈ వాటర్ అనేది అక్యూములేట్ అయ్యి ఇది వాపు అనేది వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ రూక్ష స్వేదనం అనేది చేసిన తర్వాత లేపనం చేస్తాం. ఈ లేపనం ఈ పేస్ట్ అనమాట, థిక్నెస్ మనం ఒక థిక్నెస్ తో మనం అప్లై చేస్తున్నాం కదా, ఇప్పుడు లోపల ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది. ఆమెకి నొప్పి రావటానికి కారణం ఇక్కడ ఉండేటటువంటి ద్రవాంశం అనేది పెరుగుతుంది. ఈ ద్రవాంశం పెరగటం వల్ల వాపులు అనేవి ఏర్పడుతున్నాయి. చూసారా, ఈ కాళ్ళ దగ్గర ఇక్కడ ఇదంతా గుత్తుల దగ్గర ఇదంతా వాపు అనేది ఉంది. ఆమెకి ఒక కాలు కూడా సర్జరీ చేయించుకుంది. ఇది పెయిన్ అనేది లేదు కానీ వాపులు అనేవి ఉన్నాయి. ఈమె నడవటం ఇప్పుడు తక్కువగానే, ఈ కాలుకి నొప్పి అనేది ఎక్కువగా చెప్తుంది, నడుము నొప్పి కూడా ఉంది. కాబట్టి ఈ పేషెంట్కి మనం ఏం చేస్తున్నామంటే ఈ లేపనం చేయడం వల్ల ఈ వాటర్ ఏదైతే అక్యుములేట్ అయి ఉందో దానిని మనం రిమూవ్ చేస్తాం. ఈ స్వేదన ప్రక్రియ కూడా అంతే, లోపల ఉండేటటువంటి ఏదైతే ద్రవాంశం పెరిగిందో దాన్ని తగ్గించడానికి మనం ఉపయోగపడుతుంది. ఇది పేషెంట్ మనం ఇంటికి వెళ్ళటానికి కొంచెం ఇది అంటుకుంటుంది కాబట్టి మనం ఈ కవర్ తో దీన్ని రోల్ చేసి ఉంచామన్నమాట. ఇది లేపనం లేపనం అండి. ఇది ఒక మెడికేటెడ్ పేస్ట్ అనమాట. ఇది అప్లై చేయటం వల్ల ఈ లోపల ఉండేటటువంటి వాటర్ కంటెంట్ ని డ్రై అవుతుంది. చూసారా, మన స్కిన్ లో కూడా వాటర్ అయితే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం ఇలాంటివి, అంటే లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా ఇది తీసేస్తుంది అనమాట. అది ట్రీట్మెంట్ అండి. ఓకే, కంఫర్ట్ కోసం ఇలా జస్ట్ అది ఏంటంటే పేషెంట్కి ఇంటికి వెళ్ళినంత వరకు ఇది మళ్ళీ క్లియర్ అవ్వకుండా, అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి మనం జస్ట్ దాన్ని కవర్ చేస్తున్నాం అనమాట. ఈమెకి ఇది మళ్ళీ రిమూవ్ చేయడానికి వాళ్ళకి వాటర్ తో రిమూవ్ చేసుకోవచ్చండి వాళ్ళ ఇంటికి. మేడం ఇందులోని ఒక పొడికిలి అంటామండి, ఇది రూక్ష స్వేదనం అనమాట. ఇందులో పౌడర్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ పౌడర్ తోని మనం ఫస్ట్ బాడీ అంతా కూడా మసాజ్ చేస్తాం. అప్పుడు ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి ఆమం అనేది తగ్గుతుంది. తగ్గటం వల్ల ఆ పేషెంట్ కి రిలీఫ్ అనేది వస్తుంది. స్టిఫ్నెస్ ఉన్నా లేకపోతే వాళ్ళు హెవీగా ఫీల్ అవుతూ ఉన్నా మనం వేడి చేస్తాం. అక్కడ చూసారా మనకి అక్కడ ఏముంది, అక్కడ స్టవ్ అనేది కళాయి పెట్టాం. మనం దీన్ని ఏంటంటే దాని మీద పెట్టి మనం వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత దీన్ని మనం ఒత్తుతాం. దీన్ని ఇప్పుడు చూసారా ఇక్కడ ఎక్కడైతే ఉందో దీన్ని ఇలా ఇలా ఒత్తుతాం అనమాట. మొత్తం కాళ్ళకి ఇదంతా ఒత్తిన తర్వాత అప్పుడు ఎక్కడైతే మనకి ఆమె ఎక్కువ పెయిన్ ఎక్కడ కంప్లైంట్ చేస్తుంది, అక్కడ ఎక్కడ స్టిఫ్నెస్ ఉంది, పేషెంట్ కి ఎక్కడ పెయిన్ ఉంది అనేది లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైతే లొకేషన్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనం ఈ స్వేదన క్రియ అనేది ఇస్తాం. స్వేదనం అంటే ఏం కాదండి, చెమట పుట్టిస్తాం. ఆమె ఒబేస్ కూడా ఉన్నారు కదా, వెయిట్ కూడా ఉన్నారు. వెయిట్ వల్ల కూడా ఆమెకి మోకాలు నొప్పులు అనేవి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, చెమట పుడుతుంది. లోపల ఉండేటటువంటి ఏదైతే ఫ్యాట్ అనేది డిపాజిట్స్ ఉన్నాయో అవి కూడా అది కరుగుతుంది అనమాట. కాబట్టి మనం దీని తర్వాత మనం కొలాన్ థెరపీ అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంటర్నల్ గా ఉండేటటువంటి దోషాలన్నీ కూడా బయటకు పోతాయి. కాబట్టి లోపల అనేది ఎప్పుడైతే క్లీన్ అయిందో తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. ఆమెకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా పేషెంట్ ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే ఇది ఉంది కదా మేడం, ఈ థెరపీ అనేది ఏమేమి ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా, అంటే ఇది మోకాలు నొప్పులకి వాపుకి వేస్తారు, ఇంకా వేటికి వాడచ్చు? ఇది ఎక్కువగా మనం లేపనం అనేది ఈ ఏదైతే వాపు ఉందో దాన్ని తగ్గించడానికే వాడతామండి. ఆయిల్ మసాజ్ అనేది మనం వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కి, ఇవన్నీ దానికోసం వాడతాం. లేపనం అనేది స్పెసిఫిక్ గా మనం ఈ వాపు ఉండే ప్లేస్ ని, అక్కడ ఉండేటటువంటి ద్రవాంశం ఏదైతే పెరిగిందో, ద్రవాంశం పెరగటం వల్లే ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడిని మనం ముందు దూరం చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా పెయిన్ నుండి రిలీఫ్ అనేది వస్తుందండి. కాబట్టి దాన్ని మనం స్పెసిఫిక్ గా దానికోసమే వాడతాం. మరొక థెరపీని కూడా చూద్దామండి, రండి. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సి జ్ఞానసుధాకర్ అండి, నాది కర్నూలు. నాకు ఒక 10 ఇయర్స్ నుంచి మోకాల నొప్పులు, మొత్తం జాయింట్ పెయిన్స్, త్రోట్ బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. ప్రతి ఒక చివర మోకాల చివర కానీ వేళ్ళ చివర కానీ అంత లెక్క ఉంటున్నాయి. 1 ఇయర్ బ్యాక్ లేండి, 1 ఇయర్ బ్యాక్ టీవీలోనే ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను చూసి ఆ రోజే నంబర్ అయితే ఫీడ్ చేసుకున్నా కానీ హాస్పిటల్ పట్టించుకోలేదు. పోదాంలే అని డిలే చేస్తూ వచ్చినాను. ఒకసారి ఇంకా మా ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వద్దు, చూపించుకోకుండా నొప్పులు ఎక్కువైనా కదా, నడచలేకున్నా. నేను ఫస్ట్లో అయితే నడవలేకుంటుంది, ఇట్లా వంగి నడుస్తుంటే 2 కాళ్ళు పెయిన్స్ ఉన్నాయి నాకు.
ఉంగంట్లో ప్రెజర్ వల్ల ఒక సండే వచ్చి చూపించుకున్నాను. మాత్రలు ట్యాబ్లెట్స్ అన్నీ వాడానండి. వాడిన తర్వాత 1 మంత్కే నాకు చాలా బెటర్ కనపడింది. జాయింట్ పెయిన్స్ కానీ, తర్వాత వేలు నొప్పులు కానీ, అన్ని పెయిన్స్ అని చాలా మటుకు తగ్గిపోయినాయి. ఒక 2 మంత్స్ మాత్రమే వాడింది కూడా, నేను ఎక్కువ వాడలేదు. మరి ఒక 2 మంత్స్ వాడిన తర్వాతనే నాకు అంత ఫ్రీ రిలీఫ్ వచ్చింది ఈ ఆర్జీఆర్ హాస్పిటల్. నేను ఈ హాస్పిటల్ గురించి చాలా మంది కూడా చెప్పాను. నేను అందరూ వస్తున్నారు కూడా, 2-3 నాకు తెలిసిన వాళ్ళు వచ్చి చూపించుకొని కూడా పోయినారు. కాబట్టి ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వల్ల నాకు చాలా యూజ్ ఉంది. ఎవరైనా ఇంకా చూపించుకోవాలని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళంటూ కూడా వచ్చి చూపించుకొని బాగుపడి మంచి మామూలుగా నడవగలుగుతారని నా యొక్క ఉద్దేశము, నాకు ఆకాంక్ష. ఇలా కూర్చోలేక ఉంటున్నాను నేను. అప్పుడు మోకాలు ఒక కాలు పైకి ఒక కాలు కిందికి పెట్టుకుంటాను. ఈ హాస్పిటల్కి వచ్చి చూపించిన తర్వాత ఫ్రీగా పైకి లేవగలుగుతున్నాను. ఫ్రీగా ఇట్లా ఇంతకుముందు నడిచేది ఇట్లా నడిచేటోని, ఇప్పుడు ఫ్రీగా ఇట్లా మామూలుగా జనరల్గా నడుస్తున్నాను. ఎంత దూరమైనా పోగలుగుతున్నాను. కనీసం 1 కిలోమీటర్ వరకు ఫ్రీగా నడవగలుగుతున్నాను, మూవ్ అవుతున్నాను. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు షేక్ షర్మిల, నాది మొయ్యారు, అత్తలు పక్కన మొయ్యారండి. నేను 2 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. భీమవరంలో ప్రతి హాస్పిటల్లో తిరిగాను, ఎక్కడా నాకు తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కి వెళ్ళానండి. 1 నెలలో మందు తీసుకుని వాడాను. నాకు 72% బాగా తగ్గినాయి. మెట్లు ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను. ఇదివరకు అయితే అస్సలు ఎక్కలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని, చాలా నొప్పుగా ఉండేవి. నేను ఇంకెక్కడికి వెళ్ళకపోయేదాన్ని. ఆర్జీఆర్ హాస్పిటల్లోకి వెళ్ళాక నాకు బాగా తగ్గినాయి. నేను ఇంతకు ముందు ఇలాగా కూర్చుని లెగలేకపోయేదాన్ని, ఇప్పుడు పూర్తిగా లెగ్గలుగుతున్నాను. థ్యాంక్ యూ ఆర్జీఆర్ హాస్పిటల్. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఈమెకి చూడండి, ఈ 2 కాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాళ్ళు అనేది ఎక్కువగా వాపు అనేది ఉంది. తర్వాత డిఫార్మిటీ కూడా కనిపిస్తుంది. చూసారా, ఇది ఎముకలు, ఈ 2 ఎముకల మధ్యన రాపిడి అనేది జరుగుతుంది. రాపిడి జరిగేటప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది తగ్గిపోవటం వల్ల ఈ 2 మధ్యన ఫ్రిక్షన్ జరుగుతుంది. ఫ్రిక్షన్ జరిగి ఎముకలు అనేవి దగ్గరగా అయిపోతాయి. కొందరికి ఇది జరుగుతుంది, పక్కకు జరుగుతుంది. అలాంటప్పుడు ఈ డిఫార్మిటీస్ అనేవి ఏర్పడతాయి. ఇలాంటి ట్రీట్మెంట్స్కి ఇక్కడ నొప్పి కూడా ఉంటుంది, నొప్పి ఉంటుందండి. ఇప్పుడు ఈ డిఫార్మిటీ వల్ల ఈ వాపు కూడా తెలుస్తుంది. చూసారా, దీనికి ఇది తిన్నగా ఉంది, ఇది కొంచెం మనకి ఇలా కర్వ్ లాగా ఉంది. ఈ డిఫార్మిటీ అనేది వచ్చింది అరుగుదల వల్ల. ఇప్పుడు ఏంటి థెరపీ అంటే జాను వస్తే అనేది మనం చేస్తామండి. ఇక్కడ చూసారు కదా, ఇది రింగ్ అంటాం అనమాట. ఇది మాష చూర్ణం ఉంటుంది కదా, మినుములతో చేసిన పిండి, దాంతో మనం ఇది రింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. అసలు జాను అంటే ఏంటంటే మోకాలు, వస్తే అంటే ఏంటంటే మనం మెడికేటెడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని అక్యుములేట్ చేసి ఒక దగ్గర ఉంచడం. ఇప్పుడు దీన్ని ఇలా పెడతాం కదా, ఈ జాను అనేది ఇది. దీన్ని మనం పేస్ట్ చేస్తాం అనమాట. చుట్టూ పేస్ట్ చేసిన తర్వాత మెడికేటెడ్ ఆయిల్ని మనం డైరెక్ట్గా హీట్ చేయకుండా హాట్ వాటర్ మీద పెట్టి హీట్ చేస్తాం. దీన్ని మనం ఒక స్పాంజ్ కానీ ఏమైనా తీసుకుంటాం. చూడండి, ఈ కాటన్ అనేది తీసుకొని వేడి చేసినటువంటి ఆయిల్ని మనం ఇలా దారలాగా వేయాలన్నమాట. ఇలా వేసి కొంచెం ఒక 20 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. ఈ 20 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఈ ఆయిల్ అనేది మనకి స్నేహనము, స్వేదనము అంటే ల్యూబ్రికేట్ అవుతుంది. లోపలికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. లోపలికి అబ్జార్బ్ అవ్వడం వల్ల వాటి మధ్యన ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. మోకాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైతే రాపిడి తగ్గిందో అరుగుదల అనేది స్టాప్ అవుతుంది అనమాట.
ఈ మోకాళ్ళకి మనం ఇది చేసేటటువంటిది ఒక 7 days వరకు చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఒక 7 days, 14 days, 21 days వరకు మనం చేస్తూ ఉంటామండి. కొందరికి 1 నెలలోని 2 నెలలు, 3 నెలలు ఇలా చేసి మనకి ఈ రెజొనేషన్ అన్నమాట, లోపల కార్టిలేజ్ హీల్ అయ్యి తిరిగి నార్మల్గా నడిచిన పేషెంట్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారండి. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు రామ తులసి, మియాపూర్ నుంచి వచ్చాను. 1 సంవత్సరం నుంచి నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు 1 monthకి మెడిసిన్ రాసిచ్చారు. 1 నెల వాడాక నాకు తగ్గింది. అంతకుముందు నేను కూర్చోలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు తగ్గింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు, మేడంకి ధన్యవాదాలు. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సరోజమ్మ, మాది గద్వాల, అల్లంపూర్, జోగులాంబ జిల్లా. నాకు ఎక్కువ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పులు ఉండే. నాకు 10 ఏళ్ళ నుంచి బాధపడుతూనే ఉన్నా. ఎక్కడెక్కడ హాస్పిటల్ కూడా తిరిగి వస్తే కూడా బాగా కాలే. కర్నూలు, హైదరాబాద్, నంద్యాల వల్ల చూపించుకుంటే కూడా బాగా కాలే. యాడ చూసి ఆర్గే హాస్పిటల్కి వచ్చినాక మేడం గారు నాకు నెల మందులు రాసింది. నెల మందులలో మంచిగా అయినా, క్యూర్ అయినా. నాకు ఈ నడుము నొప్పి లేదు, ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు లేవు, ఈ నరాల నొప్పులు లేవు, మంచిగా ఉండా. ఇట్లా కూర్చొంటున్నా, మంచిగా కూడా కూర్చొని లేస్తున్నా మంచిగా. మేడం గారు మంచిగా చూస్తున్నారు. నాకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండా నేను. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శైలజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2 సంవత్సరాల నుంచి ఎడమ మోకాలు నొప్పిగా ఉన్నది, నడవలేకపోయేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చేటప్పుడు నడవలేకపోయాను, కుంటూ వచ్చాను. 2 నెలల నుంచి మందు తీసుకుంటున్న తర్వాత ఇప్పుడు నడవగలుగుతున్నాను. వారం రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా బాగున్నది. ఆర్జేఆర్ హాస్పిటల్కి, డాక్టర్ గారికి ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత.
మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. పది సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వి కుమారి. నాకు బాగా దగ్గు, ఆయాసంగా ఉండింది. ఇంచుమించు నాకు 10 years నుంచి ఉందండి. అలా చాలా సివియర్ అయిందండి. ఇది పూర్తిగా క్యూర్ చేయించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నా. ఒకరోజు టీవీలో యాడ్ చూశానండి, ఆర్జేఆర్ హాస్పిటల్. అప్పుడు హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు నాకు పంచకర్మ థెరపీ చేశారండి. నాకు చాలా రిలీఫ్ గా ఉందండి. బాగా ఆయాసం తగ్గింది. ఇంతకుముందు ఎక్కువ దూరం నడవగలిగేదాన్ని కాదు. ఇప్పుడైతే చాలా బాగా నడుస్తున్నాను. ఆయాసం లేదు, ఇబ్బంది లేదు. పిల్లి కోతలు కూడా తగ్గాయి. రాత్రులు బాగా నిద్రపోగలుగుతున్నాను. బాగా ఇబ్బంది లేకుండా హాయిగా ఉంది. ఇంతకుముందు ఇబ్బందులు ఏమీ లేవు. బాగానే ఉందండి. మేడం గారికి నమస్తే. ఆర్జేఆర్ హాస్పిటల్ కి ధన్యవాదాలండి. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు కృష్ణవేణి అండి. నేను 10 సంవత్సరాలుగా సైనసైటిస్ తో చాలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. బాగా విపరీతమైన తలనొప్పి ఉండేది. అయితే చాలా మెడిసిన్స్ వాడేదాన్ని. వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇక్కడ బాగుంటుంది కదా ట్రీట్మెంట్ అని టీవీలో చూసి ఇక్కడికి వచ్చాయన్నమాట. అయితే మేడం గారు, రుద్రమదేవి మేడం గారు, పంచకర్మ థెరపీ 7 రోజులు చేయించుకోండి, అట్లానే మందులు వాడండి అంటే ఆ విధంగానే మందులు వాడుతున్నాను. థెరపీ చేయించుకున్నాను. థెరపీ చేయించుకున్నాక నాకు చాలా రిలాక్స్ ఉంది. అంత మునుపు చాలా భారంగా ఉండేది తల. అట్లానే ఇప్పుడు నిద్ర కూడా పర్వాలేదు, చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఇది హైడ్రోకొలాన్ థెరపీ అండి. ఇది మనం ఏంటంటే గుదము ద్వారా అంటే యానల్ రూట్ నుండి మనం ఈ హైడ్రో వాటర్ని లోపలికి పంపిస్తాం. ఇది లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, లార్జ్ ఇంటెస్టైన్లోకి వాటర్ అనేది లోపలికి పుల్ అవుతుంది అనమాట. ఈ వాటర్ ద్వారా లోపల ఉండేటటువంటి టాక్సిన్స్, ఎక్స్ట్రా వేస్ట్ ఏదైతే ఉందో అది మనందరి బయటకు పోతుంది. మనం ఒక ఎనిమా చేసుకుంటే మనకి కొంత పార్ట్ అనేది క్లీన్ అవుతుందండి. ఈ హైడ్రోకొలాన్ థెరపీ అనేది లోపల మొత్తం ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లోపల వరకు వెళ్ళి లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటకు తీస్తుంది. దీనివల్ల ఇంటెస్టైన్ యొక్క పర్మిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది మనం ప్రతి ఒక్క పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అయినా ముందు దీన్ని మనం సజెస్ట్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్కువగా మనకు వచ్చే పేషెంట్స్కి వ్యాధి నిరోధక శక్తి తక్కువ అయితేనే ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. కాబట్టి కంపల్సరిగా ఈ హైడ్రోకొలాన్ థెరపీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంది. అదేవిధంగా మనం ఈ హైడ్రోకొలాన్ థెరపీతో పాటు మనం నెక్స్ట్ ఏ పంచకర్మ థెరపీ అయినా కూడా చేయొచ్చు. స్పెషల్గా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సోరియాసిస్ పేషెంట్స్ అండి. సోరియాసిస్ పేషెంట్స్కి ఈ స్కిన్ డిసీజెస్ తగ్గడానికి హైడ్రోకొలాన్ థెరపీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చేయించుకొని వాళ్ళు మెడిసిన్ వాడిన వాళ్ళు చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను చూశారు. ఓకే,
10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు మాధవి, నేనుండేది ఖైరతాబాద్. నాకు సోరియాసిస్ ప్రాబ్లం గత 10 ఏళ్లుగా ఉంది. ఈ సోరియాసిస్ ప్రాబ్లం నుంచి నేను ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను, ఏమీ ఫలితం లేకపోయింది. సో నేను కొంతమంది నాకు చెప్పారు ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి. మళ్ళీ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఈ హాస్పిటల్ గురించి, చాలామంది చెప్పారు. సో లాస్ట్ మంత్ నేను వచ్చాను అనమాట హాస్పిటల్కి. వచ్చి ఇక్కడ మేడంని కలిశాను, డాక్టర్ని కలిశాను. సో డాక్టర్ గారు నాకు ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు మందు రాసిచ్చారు 1 మంత్ కోసం. నేను మందు వాడబట్టి 1 మంత్ అవుతుంది. చాలా అతి తక్కువ సమయంలో చాలా మంచి ఫలితం వచ్చిందండి ఆర్జీఆర్ హాస్పిటల్. ఈ హెర్బల్ మందు తినడం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, చాలా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ ఫర్ ద ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ రుద్రమాదేవి డాక్టర్ గారికి ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మీనారాయణ. నాకు ఒక 8 months బ్యాక్ సోరియాసిస్ అనే వ్యాధిని వచ్చింది. నేను ఒక 3-4 హాస్పిటల్ తిరిగాను, నాకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు. చేతులకు దురద, పుళ్ళు, చీము గారడం, రక్తం గారడం చాలా బాధగా ఉండేది. నాకు ఒక డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ మాధవి మేడం నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్తో నాకు ఒక 15 days లోపల రిజల్ట్ కనిపించింది. నాకు చాలా పుళ్ళు బాధగా ఉండే. 1 month అయితే నేను నా పనులు నేను చేసుకోలేకపోయాను. ప్రజెంట్గా నా చేతులు చాలా బాగా అయినాయి. నేను ఇప్పుడు సొసైటీలో మంచిగా తిరగగలుగుతున్నాను, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మాధవి గారి ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్కు డాక్టర్ మాధవి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు, ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. అందరికీ నమస్కారం. నా పేరు కే శశాంక్. నాకు నెలన్నర నుంచి స్కిన్ పైన చాలా ఎలర్జీ ఉండే, మెడ పైన మరియు అప్పర్ బాడీ పైన తీవ్రంగా ఉండేది, మరియు మజిల్ స్టిఫ్నెస్ కూడా ఉండేది స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల. మా బంధువులు చెప్పడం ద్వారా వాళ్ళు టీవీలో చూసి నేను ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చినందుకు నాకు 1 నెలకి సరిపడా మందులు మరియు ఒక థెరపీ రాశారు. దానివల్ల నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. 10 days వాడడంలోనే నాకు దురద మరియు స్కిన్ పైన ర్యాషెస్ తగ్గడం చాలా జల్దీ కనిపించింది. ఇవాళకి నేను 1 నెల రోజులు అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి స్కిన్ ఎలర్జీస్ జల్దీ తగ్గడానికి. నాకు ఇట్లా తగ్గడానికి ఆర్జీఆర్ హాస్పిటల్స్కి మళ్ళీ డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట.